జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్. మేము ఉండే సైడు బొమ్మల గుడి ఉంటుందన్నమాట. నేను వచ్చిన కొత్తలో బొమ్మల గుడి అంటే జస్ట్ గుడి అని అంటున్నారేమో, అన్ని బొమ్మలు ఉంటాయేమో అందులో అనుకున్నాను. కానీ ఇది బొమ్మల గుడి కాదండి, నిజంగా అమ్మవారు కొలువై ఉన్న బొమ్మల గుడి. ఈ గుడిలో మొత్తం అమ్మవార్లే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. అక్కడ ఇక్కడ కొంచెం వినాయకుడు దర్శనం ఇస్తూ ఉంటాడు. అంటే అమ్మవారి కొడుకు కదా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు కాబట్టి అక్కడ ఒక చోట కనిపిస్తూ ఉంటారనమాట. ఎక్కువ శాతం మనకి అమ్మవార్లే ఉంటారు. అంటే ఈ బిల్డింగ్ వచ్చేసి 3 అంతస్తులు ఉంటుంది. మీకు ఎటు వైపు మీరు తల దిప్పు చూసినా కూడా అక్కడ అమ్మవారి ప్రతిరూపమే కనిపిస్తుంది. నాకు తెలిసి బహుశా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అమ్మవారు ఎక్కడెక్కడ ఏ ఏ రూపాల్లో కొలువై ఉందో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మవార్లందరినీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే ఇక్కడ ఇలాగ గోడలపైన మలిచారేమో అనిపించింది. అండ్ నిజంగానే అంట గుడి లోపల కూడా అది ఒక ఇల్లు, బట్ దాన్ని మొత్తం గుడిలాగా చేశారనమాట. లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూడలేని సైజు నుంచి చాలా పెద్ద మూర్తి అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట. అన్ని పంచలోహాలు అండ్ వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అయినా ఒక ఫ్యామిలీ దీన్ని మెయింటైన్ చేస్తుందనమాట. అండ్ లోపల ఒక శివలింగం కూడా ఉంటుందన్నమాట. ప్రతిరోజు మనము టైంకి వెళ్తే అభిషేకం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. లేదంటే మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి దర్శించుకోండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారనమాట. అండ్ ఇంట్లో గుడిలాగా తీర్చిదిద్దారు. నిజంగా లోపలికి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. గుడికి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్లో స్టార్టింగ్ ఇల్లు గుడి అనుకున్నాను, బట్ ఇల్లు అయినా కూడా గుడిలాగా అసలు ఎంత బాగా అంటే అంత బాగా కట్టారో. అండ్ వెళ్ళి చూడండి తప్పకుండా. అండ్ ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ఈరోజు లాస్ట్ రోజు కదా దేవీ నవరాత్రుల్లో 9వ రోజు. అండ్ వారాహి అమ్మవారికి ఉడతా భక్తిగా ఒక దండం పెట్టుకొని వచ్చాను. హైట్నర్కి దగ్గరలో ఉంటే మాత్రం బొమ్మల గుడికి వెళ్ళి ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించరండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.